హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎగ్జామ్ టిప్స్ ఛానల్. ఈరోజు మనం జూలై 2017కు సంబంధించి 1వ తేదీ నుంచి 10వ తేదీ దాకా ఉన్న కరెంట్ అఫైర్స్ చూద్దాం. ముందుగా దీంట్లో పార్ట్ 1 చూద్దాం. ముందుగా అంతర్జాతీయ అంశాలు. స్విస్ నేషనల్ బ్యాంక్ SNB గణాంకాల ప్రకారం 2016 సంవత్సరం నాటికి ప్రపంచవ్యాప్తంగా స్విస్ బ్యాంకుల్లో డబ్బు దాచుకున్న విదేశీ ఖాతాదారుల వాటాలో ఏ దేశం ప్రథమ స్థానంలో ఉంది? ఇంగ్లాండ్. ఇండియా స్థానం వచ్చి 88. స్విస్ నేషనల్ బ్యాంక్ SNB గణాంకాల ప్రకారం 2016 సంవత్సరం నాటికి ప్రపంచవ్యాప్తంగా స్విస్ బ్యాంకుల్లో విదేశీయులు దాచుకున్న డబ్బు ఎంత? 1.43 ట్రిలియన్ స్విస్ ఫ్రాంక్స్. దీనిలో భారతీయుల ఖాతాలో 0.04% ఉంది, అంటే 4,500 కోట్ల రూపాయలు ఉందన్నమాట. సుప్రీంకోర్టు న్యాయమూర్తులను అభిశంసించే అధికారం పార్లమెంటుకు లేదని ఏ దేశ సుప్రీంకోర్టు ఇటీవల తీర్పునిచ్చింది? బంగ్లాదేశ్. దీనికి అనుగుణంగా ఆ దేశ పార్లమెంట్ చేసిన 16వ రాజ్యాంగ సవరణను చెల్లదంటూ ఇటీవల బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఏ దేశంలో ఎబోలా వైరస్ వ్యాప్తి పూర్తిగా అంతమైనట్లు ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది? డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. ఇజ్రాయిల్లో పర్యటించిన మొట్టమొదటి భారత ప్రధాని ఎవరు? నరేంద్ర మోడీ. ఇతను జూలై 4 నుండి 3 రోజుల పాటు ఇజ్రాయిల్లో పర్యటించారు. ఇజ్రాయిల్ ప్రధాని ఎవరు? బెంజమిన్ నెతన్యాహు. ఇజ్రాయిల్ దేశాధ్యక్షుడు ఎవరు? ర్యూవెన్ రివ్లిన్. నరేంద్ర మోడీ ఇజ్రాయిల్ పర్యటనలో భాగంగా అతనికి ఇజ్రాయిల్ ప్రధాని మరియు అతని మంత్రివర్గం ఘన స్వాగతం పలికింది. అయితే ఈ స్వాగత కార్యక్రమాలకు వేదికైన ఎయిర్పోర్ట్ ఏది? బెన్ గురియన్. ఇజ్రాయిల్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ డాంజిగర్ డాన్ అనే పూల తోటను సందర్శించారు. అయితే ఆ తోటలో పెంచే ఏ మొక్కకు మోడీ అని నామకరణం చేశారు? క్రిసాంతమం. ఇది ఒక చామంతి రకం పువ్వు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయిల్ పర్యటనలో భాగంగా భారత్ ఇజ్రాయిల్ల మధ్య ఎన్ని ఒప్పందాలు కుదిరాయి? 7 ఒప్పందాలు. పారిశ్రామిక పరిశోధన అభివృద్ధి కొరకు భారత్ ఇజ్రాయెల్ సంయుక్తంగా ఎంత నిధి ఏర్పాటు చేయనున్నాయి? $40 మిలియన్, అంటే 260 కోట్ల రూపాయలు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయిల్ పర్యటనలో భాగంగా 2008 ముంబైలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలతో బయటపడ్డ ఒక ఇజ్రాయిల్ చిన్నారిని ప్రత్యేకంగా కలిశారు. అయితే ఆ బాలుడి పేరు ఏమిటి? మోసే. నరేంద్ర మోడీ ఇజ్రాయిల్ పర్యటనలో భాగంగా అతనికి ఇజ్రాయిల్ ప్రధాని ఇచ్చిన కానుక ఏది? జెరూసలేంకు స్వేచ్ఛను ప్రసాదించేందుకు 1917లో జరిగిన పోరాటంలో బ్రిటిష్ సైన్యానికి భారత సైనికులు నేతృత్వం వహించిన అరుదైన చిత్రం. ఇజ్రాయిల్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహుకు ఏమి బహుకరించారు? భారత్లో యూదుల చరిత్రకు సంబంధించి 9-10 శతాబ్దం నాటి 2 తామ్రపత్రాలు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇజ్రాయిల్ పర్యటనలో భాగంగా భారత్ ఇజ్రాయెల్ సిఇఓల సదస్సు ఎక్కడ జరిగింది? టెల్ అవీవ్. ఇండియన్ ఆర్మీ మరియు రాయల్ థాయిలాండ్ ఆర్మీల మధ్య ఎక్సైజ్ మైత్రి 2017 విన్యాసాలు ఎక్కడ జరిగాయి? బాక్లా, హిమాచల్ ప్రదేశ్. ప్రపంచ వ్యవసాయ సదస్సు 2017 ఎక్కడ జరిగింది? సింగపూర్. ప్రపంచంలో ఎక్కువ శాతం మురుగునీటితో వ్యవసాయం చేస్తున్న 5 దేశాలు ఏవి? ఇండియా, చైనా,
పాకిస్తాన్, మెక్సికో, ఇరాన్. అణ్వస్త్రాలను నిషేధించాలంటూ ఐక్యరాజ్యసమితిలో ప్రవేశపెట్టిన వడంబడికకు ఎన్ని దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి? 122 దేశాలు. అణ్వస్త్ర దేశాలైన అమెరికా, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్, చైనా, ఇండియా, పాకిస్తాన్, ఉత్తర కొరియా, ఇజ్రాయెల్ దేశాలు చర్చలలోనూ ఓటింగ్లోనూ కూడా పాల్గొనలేదు. G20 సదస్సు 2017 ఎక్కడ జరిగింది? హాంబర్గ్. ఇది జూలై 7-8 తేదీలలో జరిగింది. G20 గ్రూపులో గల దేశాలు ఏవి? EU, జపాన్, యూకే, ఇండోనేషియా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, టర్కీ. భారత్, కెనడా, సౌదీ అరేబియా, మెక్సికో, దక్షిణాఫ్రికా, రష్యా, జర్మనీ, చైనా, దక్షిణ కొరియా, అమెరికా, బ్రెజిల్, ఇటలీ, అర్జెంటీనా. ప్రస్తుత బ్రిక్స్ చైర్మన్ ఎవరు? షీ జిన్పింగ్. G20 సమావేశాల సందర్భంగా అనధికార బ్రిక్స్ సమావేశం హాంబర్గ్లో జరిగింది. 2017 సెప్టెంబర్లో బ్రిక్స్ సదస్సు సియామిన్లో జరగనుంది. ప్రపంచంలో అతిపెద్ద 100 మెగావాట్ల బ్యాటరీని ఎక్కడ నిర్మిస్తున్నారు? ఆస్ట్రేలియాలో. ఐక్యరాజ్యసమితి చెందిన ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ విడుదల చేసిన గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ ఇండెక్స్లో ఇండియా ఎన్నో స్థానంలో నిలిచింది? 23వ స్థానం. మొత్తం 165 స్థానాలకు గాను 165 దేశాలకు గాను సింగపూర్ మొదటి స్థానంలో నిలిచింది. ఇటీవల ఏ నగరాన్ని ఎండేంజర్డ్ వరల్డ్ హెరిటేజ్ సైట్గా యునెస్కో ప్రకటించింది? హెబ్రాన్. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి ప్రపంచ బ్యాంకు ఎన్ని కోట్లతో రుణ పథకాన్ని ప్రారంభించింది? $1 బిలియన్, సుమారు 6,500 కోట్ల రూపాయలు. ఇటీవల గనేరియా వ్యాధి మందులకు లొంగని సూపర్ గనేరియాగా తయారైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ వ్యాధి ఏ విధంగా సంక్రమిస్తుంది? లైంగిక కలయిక వల్ల. ప్రపంచవ్యాప్తంగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ ఏ దేశంలో ఎక్కువగా ఉన్నట్లు ఎడిన్బరో యూనివర్సిటీ నిపుణుల బృందం పేర్కొంది? ఇండియా. ఇరాక్ ప్రధాని ఎవరు? హైదర్ అల్ అబాదీ. ఇరాక్లోని మోసుల్ నగరాన్ని ISIS ఉగ్రవాదుల నుండి తిరిగి స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించారు. విమానాశ్రయాలలో ఎక్కువ తనిఖీలు లేకుండా అమెరికాలో అడుగుపెట్టే అవకాశం కల్పించే గ్లోబల్ ఎంట్రీ అర్హతను భారతీయులు కూడా కల్పిస్తున్నట్లు అమెరికా ఇటీవల ప్రకటించింది. అయితే ఇప్పటి వరకు ఈ అర్హత ఏ దేశీయులకు మాత్రమే ఉండేది? అర్జెంటీనా, కొలంబియా, జర్మనీ, మెక్సికో, నెదర్లాండ్స్, పనామా, దక్షిణ కొరియా, సింగపూర్, స్విట్జర్లాండ్ మరియు బ్రిటన్ దేశీయులకు. నెక్స్ట్, జాతీయ అంశాలు. ప్రధాని నరేంద్ర మోడీ 30 జూన్ 2017 నాడు టెక్స్టైల్స్ ఇండియా 2017 ప్రదర్శనను ఎక్కడ ప్రారంభించారు? గాంధీనగర్. GST ప్రారంభోత్సవం ఎక్కడ నిర్వహించారు? పార్లమెంట్ సెంట్రల్ హాల్లో. GST ప్రారంభోత్సవంలో భాగంగా GST అమలు భారత ప్రజాస్వామ్య వివేచనకు, పరిపక్వతకు లభించిన గౌరవం అని ఎవరు కొనియాడారు? రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. GST ప్రారంభోత్సవంలో GSTని ప్రధాని నరేంద్ర మోడీ ఏ విధంగా అభివర్ణించారు? గుడ్ అండ్ సింపుల్ ట్యాక్స్. GST మండలి ఎన్నిసార్లు సమావేశమైంది? 18 సార్లు. GST కోసం రాజ్యాంగ సవరణ బిల్లులను ఆర్థిక మంత్రి స్థానంలో ప్రణబ్ ముఖర్జీ ఎప్పుడు ప్రవేశపెట్టారు? 2011 మార్చి 3న. ద్విచక్ర వాహనాలను క్యాబ్ల తరహా వినియోగించేందుకు ఉన్న సాధ్యాసాధ్యాలపై పరిశీలన చేసి
నివేదిక ఇచ్చే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం ఎవరికి అప్పగించింది? ఏపీ రవాణా శాఖ కమిషనర్ బాలసుబ్రహ్మణ్యంకు. నేషనల్ డాక్టర్స్ డే ఎప్పుడు? జూలై 1న. ద ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ లో భాగంగా ఏ చిత్రంను ప్రారంభ చిత్రంగా ఎంపిక చేశారు? లిప్స్టిక్ అండర్ మై బుర్ఖా. దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద 50 అంతస్తుల భవంతిని చైనా నిర్మాణ సంస్థ సిఎన్టిసి మరియు ఇండియాకి చెందిన గోల్డెన్ గేట్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి. అయితే ఈ నిర్మాణము ఎక్కడ చేపట్టనున్నారు? బెంగళూరులోని యశ్వంతపురంలో. ద నేషనల్ బయోఫార్మా మిషన్లో భాగంగా దేశంలో బయోఫార్మా అభివృద్ధికి అనువైన వాతావరణం కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం $250 మిలియన్ల వ్యయంతో జూన్ 30, 2017న ప్రారంభించిన కొత్త కార్యక్రమం ఏది? దీనికి $125 మిలియన్ వరల్డ్ బ్యాంక్ రుణంగా అందించనుంది. ఇన్నోవేట్ ఇన్ ఇండియా I3. సంసద్ ఆదర్శ గ్రామంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ఏ గ్రామాన్ని 3వ గ్రామంగా దత్తత తీసుకోనున్నారు? ఇప్పటి వరకు జయపూర్, నాగపూర్ అనే 2 గ్రామాలను దత్తత తీసుకున్నారు. 3వ గ్రామంగా కక్రాహియా అనే గ్రామంను దత్తత తీసుకోనున్నారు. గిన్నీస్ రికార్డు నెలకొల్పడమే లక్ష్యంగా 12 గంటల్లో 6.67 కోట్ల మొక్కలను నాటిన రాష్ట్రం ఏది? మధ్యప్రదేశ్. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గురించి రాసిన ఏ పుస్తకాన్ని ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రపతి భవన్లో ఆవిష్కరించారు? ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ ఏ స్టేట్స్మ్యాన్. ట్రాన్స్జెండర్లకు ఉచిత విద్య అందిస్తున్నట్లు ప్రకటించిన విద్యా సంస్థ ఏది? ఇగ్నూ. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ. మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ అయిన ట్రాన్స్ స్టేడియంను ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడ ప్రారంభించారు? అహ్మదాబాద్. ఇటీవల ఒక మహిళ గర్భంలో తీవ్రమైన గుండె లోపాలతో ఉన్న 26 వారాల పిండాన్ని తొలగించేందుకు గాను అనుమతిస్తూ తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు ధర్మాసనంలోని న్యాయమూర్తులు ఎవరు? జస్టిస్ దీపక్ మిశ్రా మరియు జస్టిస్ ఏఎం ఖాన్ విల్కర్. ఇండియాలోనే ఎత్తైన 101.9 మీటర్ల ఏటీసీ టవర్ను ఎక్కడ నిర్మించారు? ఢిల్లీ ఎయిర్పోర్ట్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని అసెంబ్లీ సీట్లు పెంచడానికి భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ను సాధారణ మెజారిటీతో సవరిస్తే సరిపోతుందని కేంద్ర న్యాయశాఖ పేర్కొంది? ఆర్టికల్ 170/3. విద్యుత్ కొనుగోళ్లలో రాష్ట్రాలకు ఉపయోగపడే ఏ మొబైల్ యాప్ను కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు? మెరిట్. దీనితో పాటు ఈ బిడ్డింగ్ పోర్టల్ను కూడా ప్రారంభించారు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు పార్ట్ 1లో భాగంగా 50 బిట్స్ చూద్దాం. ఇంకా 120 బిట్స్ ఉన్నాయి. మొత్తం ఈ జూలై 1 to 10 దాకా 170 బిట్స్ ఉన్నాయి. దీంట్లో ఫస్ట్ 50 బిట్స్ ఈ వీడియోలో చూసాం. ఆల్రెడీ నేను ఇంతకుముందు వేరే ఛానల్లో చేసేవాడిని. అది ఎందుకు కారణమో తెలీదు, అది టెర్మినేట్ అయిపోయింది. అందువల్ల కొత్త ఛానల్ ట్రై చేస్తున్నాను. రేపటి నుంచి దీంట్లో రెగ్యులర్గా డైలీ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదేదో కొత్త ఛానల్ అనుకోకండి, పాత ఛానల్ మీకు అందరికీ సుపరిచితమైనవన్నీ. దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు రేపు నుంచి ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్ని కూడా అందరినీ సబ్స్క్రైబ్ చేసుకోమనండి. ఆల్రెడీ ముందున్న ఛానల్లే అది టెర్మినేట్ అయిపోయింది కాబట్టి కొత్త ఛానల్ వేరే ఒకరితో టైప్ అవి దీన్ని చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ subscribe and like this video.